ప్రపంచ మానవులరా, అరిషడ్వర్గములో కామము ప్రధానమైనది. అందుకని భగవద్గీతలో కూడా కామము నరకద్వారములు. గాఢ నిద్రలు నీకు కామమే లేదు. ఉదాహరణకి నేను బెడ్ మీద పడుకున్నాను, గాఢ నిద్రలు. పొద్దున్నే నిద్ర లేచాను, లెగవని కింద 5 తలల పాము బుసలు కొడుతూ ఉంది, లేదా 6 తలల పాము బుసలు కొడుతుంది. వెంటనే నేనేం చేశాను? భయపెట్టింది అది. కానీ నేనేం చేశాను? భయపడలేదు. వెంటనే నా కుడి పాదం తీసుకొని దాని తలపైన నేను నొక్కేశాను. ఆ పాము నా పాదం కింద అణిగిపోయింది, చచ్చిపోయింది. కాబట్టి గాఢ నిద్ర ఎవరికి కామం లేనే లేదు. ఎవరికైతే కామం పుడుతుందో ఆ కామం పుట్టిన వ్యక్తి పేదవాడైపోతున్నాడు. అంటే ఉదాహరణకి భూమి మొత్తం నీ సొంతమైన నువ్వు పేదవాడివే. ప్రపంచంలో బంగారం అంతా నీ సొంతమైన పేదవాడివే. ప్రపంచంలో విమానాలన్నీ నీ సొంతమైన పేదవాడివే. సముద్రాలన్నీ నీ సొంతమైన పేదవాడివి. సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్ర మండలాలన్నీ నీ సొంతమైన పేదవాడివి. ఆఖరికి దేవతలు నీ సొంతమైన పేదవాడివి. త్రిమూర్తులు నీ సొంతమైన పేదవాడివి. అంటే అక్కడ అజ్ఞానం ఉంది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ. కాబట్టి అజ్ఞానం ఏంటి? దేనికి ఆది ఉందో దానికి అంతం ఉంటుంది. అది 5 రూపాయల బిళ్ళ. మెలుకులో మీరందరూ 5 రూపాయల కోసం పాటు పడుతున్నా. 5 రూపాయలు పూర్తిగా దొరకలేదు. పంచభూతాలే 5 రూపాయలు. మరి గార్డెన్ నిద్ర పోయినప్పుడు కామము లేదు. పంచభూతాల ప్రపంచాన్ని ఉచితంగా ఇస్తాను. గార్డెన్ మీద 10 రూపాయల నోటు చూసారా? ఎవరైనా 10 రూపాయల నోటు ఇచ్చి 5 రూపాయలు వెళ్ళి ఎవరైనా తీసుకుంటారా? అడగండి రిలయన్స్ అంబానీగా దేకి, అయ్యా 10 లక్షల కోట్లు మాకు ఇవ్వండి, 5 రూపాయలు బిల్లు ఇస్తామంటే నవ్వుకుంటారు. కానీ రిలయన్స్ అంబానీ గారు కూడా 5 రూపాయలు కాదు, 1 పైసానే. ఆయన కూడా గాఢ నిద్రలో 10 రూపాయల నోటే. కాబట్టి గాఢ నిద్రలో మనమందరం అఖండమైన సచిదానంద పరబ్రహ్మ స్వరూపులము. అది మరిచి దేహము నేను అనుకుంటే లిమిటెడ్, జగత్తు ఒక లిమిటెడ్, ఈశ్వరుడు ఒక లిమిటెడ్. కాబట్టి జీవ జగదీశ్వరులు ముత్యపు చిప్పల్లో వెండిలాగా కల్పింపబడ్డారు. గాఢ నిద్రలో జీవుడు లేడు, జగత్తు లేదు, దేవుడు లేడు, లోకాలు లేవు, యుగాలు లేవు. గాఢ నిద్రలో ఎవరైనా ఇది కలియుగం చెప్పండి, ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను. ద్వాపర యుగం అని చెప్పండి, ప్రపంచం అంతా ఇచ్చేస్తాను. త్రేతాయుగం చెప్పండి, ప్రపంచం అంతా. సత్యయుగం చెప్పండి, సత్యయుగం కూడా ఒక యుగమే. కానీ గాఢ నిద్ర నువ్వు యుగాతీతుడివి. అంటే సృష్టి జరగలేదు. కాబట్టి గాఢ నిద్రలో ఎవరైనా అఖండ స్వరూపము, సచిదానందము, జనన మరణములు లేనిది. ఎప్పుడైతే మనసు వచ్చిందో లిమిటెడ్ అయిపోయావు. అంటే సముద్రంలో అల అయిపోయావు. మళ్ళా గాఢ నిద్రలో మనసు అలలాంటి మనసు పడిపోయింది. గాఢ నిద్రలో సముద్రంగా ఉన్నావు, సముద్రంగా ఉన్నాము. కాబట్టి సముద్రంగా ఉంటారా, అలలాగా ఉంటారా? మీ ఇష్టము. గాఢ నిద్రలో పరమాత్మగా ఉంటావా, మెలకువలో ఒక అలలాంటి ప్రపంచాన్ని పట్టుకొని పుట్టి చచ్చే ప్రపంచంలో మాయలో బతుకుతావా? అందుకనే జగమే మాయా. దిస్ వరల్డ్ ఈజ్ మాయా. దిస్ వరల్డ్ నాట్ పర్మనెంట్. ఆత్మ ఈజ్ పర్మనెంట్. ఈ ప్రపంచం ఒక సినిమా లాంటిది, ఆత్మ సెల లాంటిది.